ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు చుక్క నీటి కోసం గిరిజనులు పడుతున్న కష్టాలు. ఇది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు పంచాయతీలోని గిరిజన తండాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. గుక్కెడు నీటి కోసం గొంతు తడుపుకునేందుకు ఇక్కడి వారికి బురద నీరే అమృతంలా కనిపిస్తోంది. తాగునీటి కోసం ఓ పక్క అవస్థలు పడుతుంటే మరో పక్క రహదారి సౌకర్యం లేక అంబులెన్స్లు రాక మధ్యలోనే పోయే ప్రాణాలు ఎన్నో. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు పంచాయతీలోని తాసూరుడ, సెంతివీధి, జన్నసాయి తండాల్లో చుక్క నీరు అందక అల్లాడిపోతున్నారు గిరిజన బిడ్డలు. మరో దారి లేక ఇంట్లో ఉన్న చిన్నారులు సైతం నెత్తిన బిందెలను ఎత్తుకుని సుదూర ప్రాంతం నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నారు. జన్నసాయి తండాలో ఉద్దానం ప్రాజెక్టు మోటారు మొరాయించి 10 రోజులు అవుతున్నా మరమ్మతులు చేయలేదు. దీంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ఆయా గ్రామాలకు. ఫలితంగా బావిలోని బురద నీరే గతవుతోంది. తాగడానికి ఏమైనా నీరు దొరకుంటుంది మా ఊర్లో. అయితే ఇక్కడ నుంచి ఆడోలు ఏడ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు కూడా ఊరికి వెళ్ళి నీరు తెచ్చుకోవడం జరుగుతుంది. తాగునీరు కొరకే దృష్టి పెట్టి సింతివీధి గ్రామాన్ని ప్రజలని గుర్తించి నీరు సదుపాయం కల్పించాలని ప్రభుత్వ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికంగా ఉన్న ఎవరిని కదిపినా తమ గుండెల్లో గూడు కట్టుకున్న బాధ, గ్రామంలో నిండిపోయిన సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. తాగునీటి నుంచి రహదారి వరకు అన్ని సమస్యలే. రోగం వస్తే ఊర్లోకి డాక్టర్ వచ్చే మార్గమే లేక ఇప్పటికీ డోలిమోతలు తప్పటం లేదు. వర్షం పడితే గానీ రోడ్డు మీదే వాటర్ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది సార్. అలాగే కొన్ని ఇళ్ళలో అయితే లోపలే దూరిపోతున్నాయండి, ఇబ్బంది అయిపోతున్నాము. అలాగే రోడ్డు విషయంలో కూడా మధ్యలో నుండి ఆగిపోయింది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా వాటర్ పడితే అలా బావిలో నీళ్లు కూడా బోధ నీళ్ళలో మారిపోతున్నాయండి. తాగడానికి ఇబ్బందిగా ఉంది. తాగునీటి అవసరాలకి, రోజువారీ అవసరాల కోసం బురద నీటినే వాడుతున్నారు ఈ గిరిజన బిడ్డలు. గ్రామంలో ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తే కనీసం డాక్టర్కు ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేము అనారోగ్యంగా ఉంటే ఏదైనా ఫోన్ చేయడానికి చాలా ఇబ్బందిగా, అంటే నెట్వర్క్ లేకపోవడము చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఫోన్ చేయాలంటే లుత్తూరు కింది ఊరికి వెళ్ళి పంచాయతీకి వెళ్ళి ఏదైనా అంబులెన్స్ కానీ ఎవరి డాక్టర్లు కానీ ఫోన్ చేయడానికి అవుతుంది. దయచేసి మేము ఎక్కడి నుంచి ఫోన్ చేసుకోవాలంటే మాకు సిగ్నల్ కావాలి. ఎన్నికలకు ముందు వచ్చిన కూటమి నేతలు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని, గెలిచాక కనీసం తమ తండాల వంక చూడ్డం మానేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దయతలచి మంచినీరు, రోడ్డు సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నారు.